బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ఆ పార్టీలో అంతర్గత కుటుంబ వ్యవహారం అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ సీబీఐకి అప్పగించామని బహిరంగంగా ప్రకటించినట్లు చెప్పారు. ఇప్పుడు వారి అంతర్గత కుటుంబానికి సంబంధించిన సమస్య ప్రభుత్వంలో ఉన్న పరిధిలో మేము ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరి సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నది. పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక ఉందో పీసీ ఘోష్ గారి నివేదిక ఉందో మీరందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఉంది. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు అనధికారులు ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిండ్రు, తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే ఏ పార్టీలో ఉండే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, వారందరికి సంబంధించిన అంశం అది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు వాటాలకు సంబంధించి తగాదాలు ఉన్నాయని గతంలోనే చెప్పానని, ఆ వివాదాలే సస్పెన్షన్కు దారితీసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కవిత గారి సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రైవేట్ అఫైరు. వారు పార్టీలో జరిగినటువంటి అంశం మీద మేము స్పందించము. నేను గతంలో చెప్పినట్టుగా కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల తగాదా ఉంది, వాటాల తగాదా ఉంది. అది సస్పెన్షన్ వరకు దారి తీసుండొచ్చు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యవహారం మీద మేము స్పందించము. ఎవరికి అనుకూలంగా మాట్లాడినారో మీ అందరు చూసినారు. కొందరు కవిత వెంట ఉన్నారని, ఫలానా వాళ్ళు ఉన్నారని, లేక హరీష్ రావు కేటీఆర్ సంతోష్ వెనక ఫలానా వాళ్ళ వెనక ఉండాల్సిన అవసరం మాకేముంది? మేము ప్రభుత్వం నడుపుతా ఉన్నాం, ప్రజల ఆకాంక్ష కనుక నడుపుతా ఉన్నాం. ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం. ఎవరినో వత్తాసు పలకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి అంతగానా లేదు. ఇలా అవినీతి పరులంతా కూడా సమాన దూరంలో పెడతాము. కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతితో కూరుకుపోయి ఉన్నది. అవినీతిలో వచ్చిన వాటా పంపకాల తగాదాలు వస్తూ ఉన్నాయి. ఆ తగాలతో మాకేం సంబంధము? ఎవరికి అనుకూలంగా మాట్లాడలేదు. వారి తగాదాలు వారు తీసుకునే పరిస్థితిలో బిజీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి పరుణ్ణి కానీ అవినీతి పరురాలని కానీ వెనక వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అవసరమే లేదు. కవిత తన నిజాయితీని నిరూపించుకోవాలంటే సీబీఐ ముందు హాజరై కాళేశ్వరం అవినీతి పరుల గురించి సమగ్ర వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే కవితను తెలంగాణ ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారు. కవిత గారు ఏదైతే ఈరోజు నిన్న మాట్లాడిందో ఈరోజు ఆమెను పార్టీలకు వెళ్ళి ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆమె క్రియాశీలక మెంబరు. ఉద్యమం సమయంలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏదైతే ఆమె ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుర్రో, తెలంగాణలో దోపిడీ జరిగిందనేది ఆమె ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె ఈ దోపిడీని ఆమె కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావే చేసినట్టయితే డెఫినెట్ గా ఆమె ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సిబిఐ దగ్గరికి పోయి ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలంటే పై స్థాయికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది.